కొంత భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఒక ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కొంతమంది నేతల మధ్య ఈటల రాజేందర్ గారి పైన కానీ, బండి సంజయ్ గారి మధ్య కానీ, అరవింద్, రఘునందన్, ఇట్లా డికే అరుణ, కొంతమంది నేతల మధ్య ఒక ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇది నిజమేనా? ఒక్కటే రిజల్ట్ కంటే ముందు జరగాల్సిన చర్చే జరుగుతుంది, జరగాలని చర్చ ఏం జరుగుతలేదు. బండి సంజయ్ గారికి ఇదివరకు అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇప్పుడు భారత హోమ్ మినిస్టర్. ఇవాళ కిషన్ రెడ్డి గారు 4 దఫాలుగా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇవాళ ఆల్ ఇండియాలో అనేక బాధ్యతలు ఉన్నాయి. కేంద్ర కేబినెట్లో కీలకమైన పోస్ట్ ఉంది. మళ్ళీ ఆయననే చేస్తారనేటువంటి విశ్వాసం అయితే లేదు, కనిపించలేదు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక మంత్రి ఉన్నాడు. ఇవాళ అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన అనుభవజ్ఞుడే, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయనకు మరి ఛాన్స్ కనిపించాలి, కానీ కనిపించట్లేదు. మా దగ్గర రఘునందన్జీ సమర్థుడు, మామూలు సమర్థుడు కాదు. ఆయన గ్రహణం కేసీఆర్ ఆయన గ్రహణం సామాజిక వర్గం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు వీళ్ళు మాత్రమే గ్రామాలలో ఉంటారు. నన్ను ముందట పెట్టి మా యాదవులను బొనిగ విషయుడు కేసీఆర్. చైర్మన్ ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను. నేను అద్దె దండం పెడతాను, నాకు ఇది అద్దె, ఈ చైర్మన్ నీ మనసులో ఏదో కాలబడ్డది, నువ్వు నాకు చైర్మన్ ఇస్తే వాళ్ళకి చెక్కులు, లేకపోతే నాకు ఈ చైర్మన్ ఇయ్యకన్నా దండం పెడతాను, నన్ను ఆగం చేయకను, నా భుజం మీద పెట్టి మామూలు కాల్చి. మా దాంట్లోనే యదువంశంలో కృష్ణుడు పుట్టిండు, కంసుడు పుట్టిండు, కాబట్టి మా కంసుడిని పెట్టిండు. మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, మా మంత్రి గారు మా పార్టీ కాదు, వ్యతిరేకమైన పార్టీ, టీఆర్ఎస్ను దెబ్బలు కొట్టిన పార్టీలో ఆయన పనిచేసాడు. ఆయనను పెట్టి మా వాళ్ళని కథం చేసాడు. నా భుజం మీద తుపాకి పెట్టి వాళ్ళు నన్ను చచ్చిపోతే కూడా తరవ రారు మా వాళ్ళు. మంకు కులం, జాలి కులం, మెత్తడి కులం. పాపం అంటే పాపం అంటారు. తెలంగాణలో ఏదైతే పాపవీతి ఉంటుందో మా కులానికి మరింత ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు దగాపడ్డ జాతి మాది కేసీఆర్ చేతిలో. కానీ వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తాను. ముదిరాజులు ఈటల రాజేందర్ గారు వెనుకకొచ్చున్నారు. ముదిరాజు కమ్యూనిటీ కూడా గ్రామాలల్లో బాగా నివసించే కమ్యూనిటీ. కాబట్టి 3 Cల మీద నడుస్తాను. 3 C ఎవరెవరు? క్యాస్ట్, కెపాసిటీ, క్యాలిబర్. ఈ 3 ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. క్యాస్ట్ ఉన్నది, క్యాలిబర్ ఉన్నది, తొలి ఆర్థిక మంత్రి, పోరాట యోధుడు, ఉద్యమ కోణం ఉన్నది ఆయనకు. ఉద్యమ కోణంలో అనేక సంవత్సరాలు పనిచేసాడు, ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెరవకుండా మాట్లాడగలిగే శక్తివంతుడు. ఇవాళ తొలి ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రిగా కూడా ఆయన అందరి అభినందనలు పుంజుకున్నాడు. ఆ మహమ్మారి లాంటి కోవిడ్ దాన్ని తట్టుకొని ఆల్ ఇండియాలో ఆయనకి ఏదో ప్రైజ్ కూడా వచ్చింది. అవునవును, కరోనా సమయంలో చాలా కష్టపడ్డారు. అందరు సాగు బతుకుల మధ్య మేలుతాంటే ఆయన ముక్కు బట్ట కట్టుకోకుండా తిరిగిండు. అందరు భయపడతాంటే ఆయన భయానికి వెరవకుండా తిరిగి శబాష్ అనిపించుకున్నాడు. అవును, వాస్తవం. అది కేసీఆర్ ఈర్షపడేటట్టుగా అయింది పాపం, కానీ అందరు మెచ్చుకుండా ఆయన ఇష్టపడరు. అవును, నాకు కూడా కేసీఆర్ ఉన్నంత టోన్ ఉంటుంది. నా టోన్ నాకు విరుద్ధం. ఆయన గద ముక్క అంటారు కానీ ఆయన కోటేరు లాంటి ముక్కే, కానీ ఆయన కర్రగుంట ఎర్రగుంట. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో ఇంకతో నన్ను తొక్కి పారేసాడు. మేము 5 జైలు పోయినాం, 5 జైలు పోయినాం. కేసీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, విజయరామరావు సాబ్, నాయన్ నరసన్న, నేను 5 ఎప్పుడు ఖమ్మం జైలు. 5 పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. నాయన్ నరసన్న హోంమంత్రి చేసాడు, నామినల్ హోంమంత్రి, పెత్తనం లేని హోంమంత్రి. బాబు పెత్తనం ఈయన చేతుల, పదవి ఆయన చేతులు. దాని తర్వాత విజయరామరావును అంతకంటే ముందుగానే సివిల్ సప్లై మంత్రి చేసాడు. ఆయన కూడా లేడు కదా ఇప్పుడు. ఆయన కూడా మా పార్టీలో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు. మరి నన్ను ఎందుకో పగబట్టిండు, ఏం రోగం ఏం కథో. మరి దగ్గర ఉన్నాను నేను, ములాఖాతు పెడితే నేనున్న ఆయన ఇద్దరమే పోయినాం. శ్రీకాంత్ చారి కాలబెట్టుకున్న రోజు బోరు అని ఏడ్చిండు పాపం ఆయన కేసీఆర్. అరే ఒక గండడు గింత ఏడతాడా అని నేను పొదుపు పట్టుకున్నా. నా సింగులతోనే ఆయన కళ్ళు తుడిచిన, నా సింగులతోటే. కానీ నేను వలవల ఏడ్చిందని చెప్తాను, కానీ రాజన్న ఊకుంచి నన్ను అయితే చెప్తలేడు. నన్ను నోరారా రాజన్న అని పిలిచినోడే, గొల్లరాజన్న ఊకుంచిండని చెప్తే ఏమవుతాను? మిమ్మల్ని నా పేరు తీయలేదు, మీ పేరు తీయలేదు, నాకేమి ఇయ్యలేదు, మీకేమి ఇయ్యలేదు, వాళ్ళకు కూడా ఏమి ఇయ్యలేదు. వాళ్ళ తల్లికి శంకరమ్మ కూడా ఏమి ఇయ్యలేదు, శంకరమ్మకి ఏమి ఇయ్యలే, సత్యన శంకరమ్మకి ఏమి ఇయ్యలే. 1200 కొడుకుని చంపుకున్నది, శంకరమ్మకి ఏమి ఇయ్యలేదు. 1200 మంది చచ్చిపోయినారు. వీళ్ళ పాలోడు కూడా చావాలి అలా. మా కేసీఆర్ పాలోడు కూడా చావాలి. ఈయన రక్త సంబంధకులే కాదు, పాలోడు కూడా చచ్చిపోవాలి. వాళ్ళ కులపోళ్ళు కూడా ఎవడు చావాలి. కానీ కర్మ గది, సొమ్ము గీనది, సోకు ఆయనది. ఇది తెలంగాణ. మన సబ్జెక్ట్ అంతా కూడా కేసీఆర్ వైపు వెళ్ళింది. అసలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారు ఫైనల్ గా చెప్పండి. ఖచ్చితంగా ఈటల రాజేంద్రకే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఆయన ఎందుకంటే యోగ్యుడు ఉద్యమంలో ఉన్నవాడు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఉన్నవాడు, పోతే కెపాసిటీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 3 సీలు ఆయనకు ఉన్నది కాబట్టి కెపాసిటీ, క్యాలిబర్, క్యాస్ట్ 3 ఉన్నది కాబట్టి రాజేంద్ర గారు అందులో ఒక సి అంటే క్యాష్ అనుకుంటా, నాకు తెలిసి క్యాష్ అని నేను అనుకోను. క్యాష్ ఉందా ఈటల రాజేంద్ర దగ్గర? ఏది ఉద్యమానికి అయితే 100 ఎకరాలు అనిపించి, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నది ఆయన. కేసీఆర్ ఎంత ఇబ్బంది పెట్టు, లేకపోతే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయన బాగానే ఇబ్బంది పెట్టిండు, కానీ తప్పుంటే దొరకపోనా? అవును, తప్పుంటే దొరకదు, కానీ దొరకలే, తప్పులేం లేవు, ఏది లేదు కాబట్టి ఆయనకు అవకాశం ఉన్నట్టు అనిపిస్తాను. అందుకే కొంత దూకుడు పెంచినట్టున్నాడు. మామూలుగా ఈటల రాజేందర్ అంటే మృదు స్వభావి, కొంత సున్నితమైనటువంటి వ్యక్తిత్వము అనేటువంటి ఒక ఆయన మీద కొంత అది ఉంది. అందుకే కొంత ఈ మధ్యలో మొన్న కూడా అక్కడ కబ్జా కోర్ మీద కూడా దాడి చేసినటువంటి ఘటన కూడా నేను ఆయన దూకుడు పెంచడానికేనా? నేను అడిగిన ఫస్ట్ టైం మీరు అట్లా మెదిలి లేదన్నా నేను అడిగిన అన్న, అక్కడ చూస్తే నేను చెంపదెబ్బే కొట్టిండే ఇంకా ఎక్కువ చేయాలి, కానీ వాళ్ళ దౌర్జన్యం వర్ణించనలవి కాకుండా ఉన్నదన్న. వాళ్ళు లెక్క చేయలేని పరిస్థితులలో నేను అది తప్ప రైటా అనేది నాకు ఆనాడు తెలియలేదు, ఎందుకంటే ఆ మూమెంట్ అలాంటి అనేది తప్ప ఆయన దూకుడు పెంచే మనస్తత్వం కలిగినోడు కాదు. మృదు స్వభావే, ఆలోచన పరుడే, ఆలోచింపదగ్గ ఆలోచన చేస్తాడు. పోతే ఆయన నావతగా గొంతున్నోడు కూడా కాదు, కానీ నిజాయితీ గొంతు ధ్వనిని వస్తుంది ఆయనకు. మా బండి సంజయ్ గారి వతగా ఒక మంచి ఉపన్యాసకుడు కూడా కనిపించాడు, కానీ ఆయన మాట్లాడే మాటలలో నిజాయితీ కనిపించే గొంతు అయితే కనిపిస్తుంది. అది పార్టీ అదృష్టం, ఆయన అదృష్టం రెండని అనుకుంటాను. అంటే బీజేపీ అధ్యక్షుడు అంటే ఒక దూకుడు ఉండాలి, కొంత ఒక పుల్లర్ లాగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. అందుకోసమే ఈటల రాజేందర్ కొంత దూకుడు పెంచిండు, అందుకే ఒక కబ్జా కోర్ మీద దాడి చేసిండు, దీన్ని గ్రహించి ఈటల రాజేందర్ అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. నిజమేనా ఇది? చర్చ ఏమైనా జరగని, కానీ రాజ్యాధికారం సాధించే రోజు రాజుకు ఉండవలసిన గుణాలన్నీ ఉండాల్సిందే. కరుణ ఉండాల్సిందే, యుద్ధ నీతి ఉండాల్సిందే, దండనీతి ఉండాల్సిందే, అన్ని నీతులు కూడా ఉండాల్సినే. ఒక రాజ్యాన్ని మన చేతులకు తీసుకుంటానప్పుడు దగాపడ్డ తెలంగాణకు, దగాపడ్డ బీసీలకు, దగాపడ్డ ఎస్సీ ఎస్టీ సోదరులకు నాయకత్వం వహించేటువంటి అవకాశం వస్తే సంతోషించాలి. దానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈటల రాజేందర్కి ఉండాలి. ఒకవేళ ఏమైనా తక్కువనా ఎక్కువనా చదువుకొని ఖచ్చితంగా ఉండాల్సిందే. పోతే మా దానిలో మా పార్టీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుంది, కోణాలు ఉన్న నాయకులు ఉన్నారు. మా బండి సంజయ్ లాంటి మాటకారు ఉన్నాడు, మా రఘునందన్ లాంటి మాటకారు ఉన్నాడు, చతురుడు ఉన్నాడు. మా రఘునందన్ నంబర్ 1 చతురుడు, లీగల్ పాయింట్ తెలిసినోడు, ఇటువంటి వ్యక్తి ఉన్నాడు. మాకు సౌమ్యుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అనేక మందితో సాహసి, అటల్ బిహారీ వాజ్పేయి తోటి, బండారు దత్తాత్రేయ గారితో, వెంకయ్య నాయుడు గారితో, వి రామారావు గారితో అనేక మంది సరసన మెదిలినటువంటి నాయకుడు కూడా మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాను. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ వికసించేటువంటి రోజు వచ్చిందని నేను నమ్ముతాను. నా ఓటోని కనీసం బీజేపీ జెండా కప్పుకోవాలి, చచ్చిపోవాలని వచ్చిన తప్ప ఇళ్లకు ఏమో ఆశించి రాలేదు. కానీ బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు, నేను చూస్తా, ఆయన నన్ను మోస్తే నేను ఆనందపడతానని నేను అనుకుంటాను. జీవితానికి అంతకంటే ఎక్కువ నేను కోరుకుంటున్నాను నా ఓటు.